హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ రోజు నేనైతే చామగడ్డ కారం పులుసు చేస్తున్నాను. దీన్ని నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా? ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం నేనైతే చామగడ్డలు నీళ్ళు పోసి బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఎక్కువ ఉడికించలేదండి, జస్ట్ తోలు వచ్చేంత వరకు అయితే ఉడికిస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చల్లారి పెట్టేస్తున్నాను. చల్లారిపోయినాయి. పైన ఉండే పొట్టంతా ఇలా తీసేస్తున్నాను. అన్నీ ఇలా పొట్టు తీసిన తర్వాత ఇలా కట్ చేసేసుకుంటున్నాను. కొంతమంది అయితే కట్ చేయకుండా అలాగే వేసేసుకుంటారు. ఎట్లా చేసుకున్న టేస్ట్ అయితే మారదు, ఎవరిష్టం వారిది. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ మీద బాణలు పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఆవాలు వేశాను. అవి కూడా చిటపట అనిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, పసుపు వేసి కలిపేస్తున్నాను. ఈ పొడులు వేస్తున్నప్పుడు మాడిపోకుండా ఉండాలంటే సన్న మంట మీదే వేయించుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ధనియాల పొడి వేసి కలిపేస్తున్నాను. ఇవి వేసిన వెంటనే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాను, లేకపోతే కారం మాడిపోతుంది. పొడులు మాడిపోతే టేస్ట్ అంతగా బాగోదు. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సాంబార్ పౌడర్ వేసి కలిపేస్తున్నాను. ఈ సాంబార్ పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. మీ దగ్గర ఇంట్లో తయారు చేసుకునేది లేకపోతే మీరు రెగ్యులర్గా వాడుకునే సాంబార్ పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు సన్న మంట మీద అయితే ఇలా టమాటాలు మగ్గే వరకు ఉడికించేస్తున్నాను. ఈ టమాటాలు అయితే సన్న మంట మీద ఎంత ఎక్కువసేపు వేగనిస్తే టేస్ట్ అంత బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టేసుకుంటూ కొద్దిసేపు అయితే టమాటాలని బాగా మగ్గిచ్చేస్తున్నాను. ఇలా మెత్తబడిన టమాటాలని గరిటెతో బాగా చిదిమేస్తూ ఉంటే ముద్దగా దగ్గర పడుతుంది. టమాటాలు బాగా ఉడికిపోయాయి, చూసారా ఎంత గుజ్జుగా వచ్చేసిందో. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు నీళ్లు వేసి కలిపేస్తున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి కొట్టి పక్కన పెట్టుకున్నాను. అది కూడా 1 స్పూన్ వేసి కలిపేస్తున్నాను. ఎప్పుడైనా కార పులుసులు చేయాలంటే ఆ కార పులుసులోకి ఈ పొడి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఈ పులుసు ఎంత ఉడికితే టేస్ట్ అంత బాగుంటుంది. పులుసు అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా చామగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకోండా కదా, అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇవి వేసి కలిపిన తర్వాత ఉప్పు, కారం ఇప్పుడే చూసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, కారం తగ్గినట్టుంది, అందుకే నేను మళ్ళీ ఉప్పు, కారం వేసి కలిపేస్తున్నాను. ఇలా బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉడికించాలంటే గెడ్డ మొత్తం ఈ పులుసులోనే ఉడికిపోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, పులుసు కూడా సిల్కీగా మారిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చామగడ్డ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పులుసు అయితే బాగా ఉడికినిచ్చామనుకోండి, చలికాలంలో అయితే బయట ఉన్న వారం రోజులు పాడవదు. ఎండాకాలం అయితే 3 రోజుల వరకు బయట పాడవదు, కలర్ మారదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజుల వరకు కలర్ మారదు, రుచి కూడా చేంజ్ అవ్వదండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.